ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ దినాల్లో మనం ఎన్నో రకాలైన భయముల చేత ఆవరించబడి ఉంటున్నాం. నిజమే, దేవుడు అనుదినము తన వాక్యము చేత మనల్ని ఆదరిస్తూ ఉంటున్నాడు. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. మన విశ్వాస జీవితంలో అనేక మార్లు భయానికి గురై వారంగా ఉంటున్నాం. ఎందుకనగా శత్రువైన అపవాది ఎన్నో రకాలైనటువంటి భయాలు మన ముందుకు తీసుకొని వచ్చేవాడుగా ఉంటున్నాడు. భవిష్యత్తును గురించిన భయం, ఉద్యోగమును గురించిన భయం, మరి పిల్లల గురించిన భయం, కుటుంబమును గురించి, వ్యక్తిగత జీవితాన్ని గురించి, మన ఆత్మీయ జీవితాన్ని గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా ప్రియమైన వారలరా మనము భయపడే వారంగా ఉంటున్నాం. బైబిల్ సెలవిస్తుంది, భయపడుట వలన ఉరి వచ్చును అని దేవుడు సెలవిచ్చినాడు. అందును బట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు భయపడకుడి అని ప్రభు అభయం ఇస్తున్నాడు. మనము భయపడకుండా ఉండాలి అంటే మనము ఆయన చాటుకు వెళ్ళాలి. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము ఆయన సన్నిధిని ఆశ్రయించినప్పుడు మనకు భయము, బెదురు, ఈ యొక్క ఆందోళన నుంచి విడుదల వస్తుంది. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటి నుండి యెహోవా నన్ను విడిపించెను అని దావీదు సెలవిస్తున్నాడు. అవును, సౌలు ద్వారా తాను ఎంతగా తరమబడుతున్నప్పటికీ దేవుణ్ణి మరచిపోలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని ఆశ్రయిస్తూ వచ్చినాడు. ఆయన భయములన్నిటి నుండి దావీదును దేవుడు విడిపిస్తూ వచ్చినాడు. యోసేపు తన జీవితంలో అన్నల చేత త్రోసివేయబడినప్పటికీ, గుంటలో త్రోయబడినప్పటికీ, చెరసాలలో మరి అప్పగించబడినప్పటికీ, మరి ఐగుప్తుకు అమ్మివేసినప్పటికీ తాను ఏమాత్రం భయపడకుండా తన దేవుడైన యెహోవాను ఆశ్రయించి ఆయన వైపు చూస్తూ వచ్చినాడు గనుక తన భయములన్నిటిలో దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వడమే కాకుండా ఒకరోజు ఉన్నతమైన స్థలంలో తాను దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. ఈరోజు నీకు వచ్చే శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటిపై దేవుని యొక్క అద్భుతమైన ఆశీర్వాదాలు నీ కొరకు దాచి ఉంచినాడనే సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. ప్రస్తుతం దుఃఖకరంగా నీ విశ్వాస జీవితం కొనసాగిస్తున్నప్పటికీ రాబో దినాలు అది మేలు కొరకే దేవుడు సిద్ధపరుస్తున్నాడని ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనము భయమును, ఆందోళన విడిచిపెట్టి ఆయన వైపు చూస్తూ మనం విశ్వాసంలో ముందుకు సాగినప్పుడు మన ప్రియులైనటువంటి దావీదు, యోసేపులు పొందిన ఆశీర్వాదం